మిత్రులారా నమస్కారం. సత్యం టీవీ శ్రీకాకుళంకి స్వాగతం. ఈ ఏడాది జిల్లా కేంద్రంలో ఉన్న అరసవిల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలు రాష్ట్ర పండుగగా గుర్తించారు. సాధారణంగా రథసప్తమి అంటే ఒకే రోజు పండగగా ఇన్నాళ్ళు నిర్వహిస్తూ వచ్చిన ఆనవాయితీని బ్రేక్ చేసి మొదటిసారిగా 3 రోజుల పాటు ఈ పండుగను నిర్వహిస్తున్నారు. రథసప్తమి వేడుక అంటే సప్తమి ఘడియల్లో సూర్యనారాయణ స్వామిని దర్శించుకుంటే అనేక రోగాలు నయమవుతాయి అన్న ఒక నమ్మకం వల్ల ఇన్నాళ్ళు రథసప్తమికి జనాలు పోటెత్తారు. గడిచిన 10 సంవత్సరాల నుంచి లేదా 15 సంవత్సరాల నుంచి అరసవిల్లి సూర్యనారాయణమూర్తి ఆలయానికి విపరీతంగా భక్తులు పోటెత్తడంతో ఈ ఏడాది దాన్ని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించాలని గొండు శంకర్ కోరడంతో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేవాదాయ శాఖ మంత్రి ఆమోదించడంతో శరవేగంగా ఫిబ్రవరి 2 నుంచి 4 వరకు జరిగే ఈ 3 రోజుల ఉత్సవానికి నగరం ముస్తాబవుతుంది. ఇక రథసప్తమి రోజు సూర్యనారాయణ స్వామి నిజ స్వరూపాన్ని దర్శించుకోవడానికి ఆ తర్వాత జరిగే పూజలకు విశేషంగా వచ్చే భక్తులు ఈ 3 రోజుల పాటు ఉత్సవాలను ఏ విధంగా విజయవంతం చేస్తారనేదే ఇప్పుడు ప్రధానంగా తలెత్తుతున్న ప్రశ్న. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జిల్లాలో 2 పండుగలను రాష్ట్ర పండుగలుగా గుర్తించింది. ఒకటి దసరా సందర్భంగా కోటబొమ్మాలి కోటదుర్గమ్మ కొత్తమ్మ తల్లి ఆలయంలో జరిగే వేడుకలను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలిసారిగా రాష్ట్ర పండుగగా గుర్తించింది. దీనికి ₹1 కోటి ఖర్చు అవుతుందని అంచనా వేసిన ప్రభుత్వం ₹36 లక్షల విడుదల చేసింది. దాని మీద పండుగని అంతో ఎంతో ఘనంగా నిర్వహించారు. సాధారణంగా గ్రామ దేవతల పండుగ అనగానే ప్రభుత్వం నిధులిచ్చినా ఇవ్వకపోయినా స్థానికంగా ఉన్న వారంతా కలిసి తమ సొంత ఇంటిలో పండగలాగా వీటిని విజయవంతం చేస్తారు, పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఇక్కడి వరకు ఏ సమస్య లేదు. కానీ అరసవిల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్లో మీకు రథసప్తమి 3 రోజుల పాటు నిర్వహిస్తారు వేడుకలు అంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని ప్రతి వారు ఓన్ చేసుకోవడం కష్టం. దీనికి నిధులు సమీకరించడం కూడా కష్టం. ఎందుకంటే రథసప్తమి అనేది కేవలం 1 రోజు కార్యక్రమం. కొందరు నిజరూప దర్శనానికి, మరికొందరు ఆగస్టులో వచ్చే కిరణ స్పర్శకు, సెప్టెంబర్లో వచ్చే మరో కిరణ స్పర్శకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు తప్ప దీన్ని 3 రోజుల పాటు నిర్వహించడానికి పెద్దగా ఎవరూ ముందుకు రారు. ఇటువంటి సందర్భంలో ప్రభుత్వం పూనుకొని ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే దీన్ని భుజాన వేసుకొని 3 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా పోటీలు, ఇంకా అనేక అంశాలు, ఎగ్జిబిషన్లు అన్నీ నిర్వహించి 3 రోజుల పాటు హోరెత్తించాలనే ఒక తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఇందుకు ప్రభుత్వం ఏ మేరకు నిధులు విడుదల చేస్తుందో ఇప్పుడు ఎదురు చూడాలి. ఎందుకంటే శ్రీకాకుళం హెడ్-క్వార్టర్లో ప్రతి ఆదివారం సూర్యనారాయణమూర్తిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి ఈ మధ్యకాలంలో వేలాదిగా జనాలు, భక్తులు పోటెత్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు 3 రోజుల పాటు ఉత్సవాలు చేస్తున్నారు అంటే పెద్ద ఎత్తున నగరాన్ని ముస్తాబు చేయాలి. ఇప్పటికే ఈ అరసవిల్లికి వెళ్ళే త్రోవలో ఉన్న జంక్షన్లన్నింటినీ వైండింగ్ చేసి దాన్ని సుందరంగా అలంకరించడానికి లైటింగ్ ఏర్పాట్లు ఇవన్నీ చేస్తున్నారు. ₹1 కోటి ఇస్తామన్న కొత్తమ్మ తల్లి పండక్కే 36 లక్షలు ప్రభుత్వం ఇచ్చింది. ఫిబ్రవరి 2 నుంచి 4 వరకు జరిగే అరసవిల్లి రథసప్తమి వేడుకకి ప్రభుత్వం ఎంత ఇస్తుందో ఎదురు చూడాలి. అయితే ప్రస్తుతానికి మాత్రం జరుగుతున్న పనులకు CGF కామన్ గుడ్ ఫండ్ అనే ఒక ఫండ్ ఒక దేవాదాయ శాఖలో ఉంటుంది. దాని పర్పస్ ఏంటంటే ఎక్కడైనా ఆలయాలు అభివృద్ధి చేయడానికి కొంతమంది ముందుకొస్తే దాన్ని జీర్ణోద్ధరణలో ఉన్న ఆలయాన్ని పునరుద్ధరించడానికి కామన్ గుడ్ ఫండ్ నుంచి కొంత నిధులు దేవాదాయ శాఖ మంజూరు చేసి దాన్ని తుదిమెరుగులు దిద్దుతుంది. ఇప్పుడు ఆ ఫండ్ జిల్లాలో ఉండడం వల్ల దాన్ని కట్ చేసి ప్రస్తుతానికైతే ముందుకెళ్తున్నారు. ఏది ఏమైనా 3 రోజుల పాటు
జరిగే ఉత్సవాలు ఎలా జరుగుతాయనేది పక్కన పెడితే రథసప్తమి వేడుకలు అనగానే ప్రతిసారి ఎవరి కంట్రోల్లో లేకుండా అరసవల్లి దేవస్థానం పోలీసుల కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. రెవెన్యూ కంట్రోల్లోకి కొన్ని సంవత్సరాలు, పోలీసుల కంట్రోల్లో కొన్ని సంవత్సరాలు. ఏదేమైనా బందోబస్తు నిర్వహించాల్సింది పోలీసులే కాబట్టి పూర్తిగా వారి కంట్రోల్లో ఉండడం వల్ల విపరీతంగా వస్తున్న జనాలకు దర్శనం అయ్యే భాగ్యం అటుంచితే విఐపీలు, వివిఐపీలు, వారి బ్రేక్ దర్శనాలు, వారికి నిజరూప దర్శనాలు, పోలీస్ కుటుంబాలు క్యూ లైన్లో లేకుండా వెళ్ళడాలు, ట్రాఫిక్ సమస్యలు, ఇలాంటివన్నిటికీ చెక్ పెట్టి సామాన్య భక్తుడికి నేరుగా అతి తక్కువ సమయంలో దర్శనం చేయించగలిగితేనే ఈ ఉత్సవాలకు ఒక అర్థం, పరమార్థం ఉంటుందని నా అభిప్రాయం. అలా కాకుండా ఊరంతా లైట్లు కట్టాం, ప్రతి జంక్షన్లో హోర్డింగ్లు పెట్టాం, పెద్ద ఎత్తున 3 రోజులు ఆట పాటల పోటీలు నిర్వహించాం అనేది దానికంటే భక్తుడికి ఏ మేరకు సులభ దర్శనాన్ని కల్పిస్తున్నాం, ఎంత వేగం క్యూ లైన్ నుంచి మోక్షం కల్పిస్తున్నాం, ఎక్కడికక్కడ ఎటువంటి ఆటంకాలు లేకుండా సదుపాయాలు కల్పిస్తున్నాం, ఎక్కడో 3 కిలోమీటర్ల అవతల పార్కింగ్ పెట్టి అక్కడి నుంచి నడిపించే ప్రక్రియకు ముగింపు పలికాం. గత ఇన్నేళ్లుగా రథసప్తమి వేడుకల్లో జరుగుతున్న వైఫల్యాలను ఈసారి సరిదిద్దగలిగాం అని నిరూపించగలిగితేనే ఈ 3 రోజుల వేడుకకి ఒక అర్థం. అలా కాకుండా ఎప్పట్లాగానే రథసప్తమి రోజు మీ చావు మీరు చావండి, మిగిలిన వేడుకలన్నీ మేము కొనని పండుగగా నిర్వహించుకుంటామంటే అరసవిల్లిలో జరిగే కార్యక్రమాలకి అరసవిల్లి స్థానికులు మాత్రమే మిగులుతారు. దీన్ని రాష్ట్ర పండుగ అంటే రాష్ట్ర వ్యాప్తంగా జనాలు వచ్చేటట్టు చూడాలి. ఎందుకంటే వైకుంఠ ద్వార దర్శనం అంటే 1 రోజు కాదు 3 రోజులని ఈసారి టీటీడీ ప్రకటించింది. 12 ఏళ్ళకి ఒకసారి వచ్చే పుష్కరాలు, ఆ పుష్కరుడు వచ్చే గడియల్లో మాత్రమే స్నానం చేస్తే పుణ్యం వస్తుంది కాదు, పుష్కరాలు జరిగినన్ని రోజులు పుష్కర నదుల్లో స్నానం చేయొచ్చు అనే సిద్ధాంతాన్ని లాస్ట్ టైం అందుబాటులోకి అమల్లోకి తీసుకొచ్చారు. సో ఈసారి రథసప్తమి 3 రోజులు అన్నారు, కానీ రథసప్తమి రోజే జనాలు పోటెత్తుతారు. ఆ ఒక్క రోజు ఎంత బాగా పనిచేసాం, ఎంతమంది సామాన్యుల మెప్పు పొందామన్న దానిపైనే ఈ రాష్ట్ర పండుగ భవిష్యత్తులో కొనసాగించాలా లేదా అనేది ఆధారపడి ఉంటుంది.